వీటిని రాస ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు అంటారండి. వీటితోటి మురబ్బా చేసుకుందాము. వీటిని ఏంటంటే శుభ్రంగా కడిగేసేసి వాటర్ ఏం లేకుండా తుడిచేసుకోవాలన్నమాట. ఇవి స్టీమ్ మీద ఉడికించేసుకోవాలండి. కొంచెం పదులుగా ఉడికించుకోవాలి, బాగా మెత్తగా కాకుండా అని చూసుకుని జాగ్రత్తగా. కొంచెం మెత్తబడంగానే స్టవ్ ఆపేసేయండి. ఆవిరి మీద ఉడికించుకున్న తర్వాత ఒక పావు కిలో తీసుకున్నానండి. ఆ పావు కిలోకి పావు కిలో పంచదార అనమాట. పంచదార ఏంటంటే నేను అన్పాలిష్డ్ తీసుకున్నాను అనమాట, బాగుంటుందని. లేకపోతే బెల్లమైనా పటికి బెల్లమైనా వేయచ్చు అనమాట. చూడండి ఇలా కొంచెం అనమాట, కొంచెం మెత్తబడిన తర్వాత తీసేసాను, లేకపోతే ముద్దగా అయిపోతుంది, బాగుండదు, విడిపోతాయి అనమాట. మనం పంచదార పాకంలో వేస్తాం కదా, విడిపోతాయి. ఇలా కొంచెం అవి ఆవిరికండి ఇలా గంటు పడినట్టు వస్తాయి. అలా రాగానే ఆపేసేయండి స్టవ్ మీద. మనం చూడండి, నేను చిన్న గ్లాసులో పంచదార పోసాను, కొంచెం వాటర్ పోసేసుకుని మనం స్టవ్ ఆన్ చేసి పంచదార కొంచెం కరిగిన వెంటనే ఈ ఉసిరికాయలు వేసేసుకోవాలండి. కొంచెం కరిగినా కరకపోయినా పర్వాలేదు, ఉసిరికాయలు వేసేసుకుంటే ఆ ఉసిరికాయలతో పాటు పంచదార కూడా కరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే 1 లైన్ తీగ పాకం వస్తే చాలండి, మరీ పాకం అక్కర్లేదు. 1 లైన్ అంటే మనకి చేతికి గమ్మిగా అంటారనమాట. ఉసిరికాయలు ఏంటంటే పంచదార పాకంతో అవి విడివడి ఉన్నాయి కదా, బాగా ఉడికి లోపల పాకం తీసుకుంటారనమాట. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో ఏంటంటే ఈ ఉసిరికాయ ఒకటి బుక్కని నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం నోటికి హాయిగా ఉంటుంది, ఆకలి కూడా పుట్టిస్తుంది అన్నమాట. చలికాలం, వర్షాకాలం ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. ఇవి ఏంటంటే బాగా తీగపాకం వచ్చేదాకా కలపాలన్నమాట. మనం ఏంటంటే సిమ్లో పెట్టుకోకుండా కొంచెం హైలో పెట్టుకుని చేసుకోవచ్చు అండి, మరి మీడియంలో కూడా పెట్టుకోక్కర్లేదు. చూడండి ఇలా బాగా కొత్త ఉడుకుతుంది అన్నమాట. ఇలా ఒక లైన్ వస్తే చాలండి. ఒక లైన్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకుంటే మళ్ళీ క్రిస్టల్ కింద మారదన్నమాట. లేకపోతే పంచదార ఏమవుతుందంటే క్రిస్టల్ కింద మారిపోతుంది. అలా మారకుండా ఉండాలంటే నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి ఒక్కొక్కటి ఇస్తే బాగుంటుంది.